యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాందాత్రిం స్వర్గస్థితే లయేశ్వరిం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరే చతుర్భుజే చంద్రకళావదాంసే కుచున్నదే కుంకుమారాకచూనే పుండ్రక్షుభాషాంబుజపుష్పవానాం హస్తే నమస్తే జగదే కమాతా జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనగా, మేషాది ద్వాదశ రాశుల వారు అందరూ కూడా ముఖ్యంగా బంగారం విషయంలో, అంటే తాకట్టులో ఉన్నటువంటి బంగారం అతి శీఘ్రంగా విడిపించుకోవడానికి, అలాగే బంగారం కొనుక్కోవడానికి, అలాగే మంచి ధనాభివృద్ధి కలగడానికి, మరి అలాగే విశేషంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి, అలాగే కాలము ధనము వృధా కాకుండా ఉండుటకు, మరి అలాగే మన ఇంట్లో పోయినటువంటి వస్తువులు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, అతి శీఘ్రంగా మనకు సంప్రాప్తించడానికి తగు నివారణోపాయాలు, మరి మీరు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఏ దేవతను ఆరాధన చేసుకుంటే మీకు విశేషంగా ఈ విషయాలలో మంచి అభివృద్ధి కలుగుతుంది, తాకట్టులో ఉన్నటువంటి బంగారం ఎలా త్వరగా విడిపించుకుంటారు, అలాగే బంగారం కొనుగోలు చేయడం కానివ్వండి, మరి మంచి ధనాభివృద్ధి కలగడానికి కానివ్వండి, విశేషంగా మరి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి పరిహార మార్గాలు, దేవతారాధన ఏవి చేసుకుంటే మీకు బాగా ఉపకరిస్తాయి అనేటువంటి విషయాలలో ఈరోజు వీడియో ప్రారంభం చేసుకుంటున్నాము. మిథున్ రాశి వారు ఎవరైతే తాకట్టులో బంగారం పెట్టారో అది త్వరగా విడిపించుకోవడానికి, అలాగే బంగారం కొనుగోలు చేయడానికి, అలాగే అప్పుల బాధలు తీరడానికై, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి, కాలము ధనము చక్కగా సద్వినియోగపరుచుకునేలాగా నివారణోపాయాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి బాగుగా ఉంటుంది, మంచి అభివృద్ధిలోనికి వస్తారు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే, మరి మృగశిర నక్షత్రం 3, 4 పాదముల వారు, అలాగే ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి మిథున రాశి వారు అవుతున్నారు. వీరి యొక్క ముఖ్య జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే, వీరి యొక్క ముఖ్య జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అలాగే ప్రేమ ఆదరాభిమానములు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అలాగే కామశాస్త్రము నందు ప్రీతి మక్కువ ఎక్కువగా ఉంటుంది. అలాగే బుద్ధి చపలచిత్తంగా ఉంటుంది, కానీ చాలా మంచి నేర్పరి, అలాగే మహా తెలివితేటలు కలిగినటువంటి వారుగా ఉంటారు. అలాగే మంచి వ్యాపార దక్షత నైపుణ్యం తెలిసినటువంటి వ్యక్తులు, హాస్యప్రియులుగా ఉంటారు, చిరుమంద హాసం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే మరి దీర్ఘమైనటువంటి నాసికం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. మరి తల్లిదండ్రులను, గురువులను, ఆచార్యులను విశేషంగా పూజిస్తూ ఉంటారు. అలాగే వ్యాపారంలో మంచి అభివృద్ధిలోనికి వస్తారు. అలాగే నృత్య గీత వాయిద్యాది విశేష మరి పరికరాలతో మరి ఈ యొక్క విద్యలలో మంచి నేర్పరిగా ఉంటారు. అలాగే నటనా రంగంలో కూడా మంచి విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వీరు సంపాదిస్తారు. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. ఇక మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో, పోయినటువంటి వస్తువులు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, మరి అతి శీఘ్రంగా సంప్రాప్తించుకోవడానికి ధనము కానివ్వండి, అలాగే బంగారం కానివ్వండి, మరి అప్పుల్లో కూరుకున్నటువంటి వారు త్వరగా బయటపడడానికై పరిష్కారాల మార్గాలలో భాగంగా
మిథున రాశ్యాధిపతి అయినటువంటి బుధగ్రహ ధ్యాన శ్లోకాన్ని నిత్యం పఠించుకోవడం ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పుకోవచ్చు. అలాగే బుధగ్రహకి సంబంధించినటువంటి ధాన్యము పెసర్లు కేజింబావు ఆకుపచ్చ వస్త్రంలో పెట్టి బుధవారం రోజున బ్రాహ్మడికి దానం చేయడం పూర్వకంగా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే దాంతో పూర్వకంగా బుధవారం రోజున ఏమిటి విశేషంగా పండ్లు తిను పదార్థాలు కానివ్వండి దేవాలయ ప్రాంగణంలో దానం చేయడం పూర్వకంగా ఈ రాశీనాథుడి యొక్క ప్రభావం అనేటువంటిది మంచి అనుగ్రహం అనేటువంటిది లభించి మంచి చక్కటి ఫలితాలను అనుభవిస్తారు. అలాగే మిథున రాశి వారు వీటితో పూర్వకంగా ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం క్లీం కృష్ణాయ నమః, ఓం క్లీం కృష్ణాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి. ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం. బంగారము తాకట్టులో ఉన్నటువంటిది విడిపించడానికి, అలాగే బంగారం కొనుగోలు చేయడానికి, అప్పులు త్వరగా తీర్చడానికి, అలాగే విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి, అలాగే కాలాన్ని ధనాన్ని సద్వినియోగపరచుకోవడానికి, ఇంట్లో పోయినటువంటి వస్తువులు కానివ్వండి వ్యక్తులు కానివ్వండి అతి శీఘ్రంగా మనకు సంప్రాప్తించడానికి దృగ్గోచరం కావడానికి పరిష్కార మార్గాలలో భాగంగా ఏమి చేసుకుంటే వీరికి బావుగా ఉంటుంది, ఏ దేవత ఆరాధన చేసుకుంటే బావుగా ఉంటుంది అని కనుక ఈ విషయాల్లోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా వీరు మహాలక్ష్మి అమ్మవారిని ప్రతినిత్యము కూడా కొలుచుకున్నట్లయితే, సేవించుకున్నట్లయితే, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి చక్కటి సత్ఫలితాలను పొందుతారు. అలాగే శ్రీ కార్తవీరార్జున స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం కూడా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే శ్రీ కార్తవీరార్జున స్వామి వారిని కూడా ఆరాధన చేసుకోవడం, మరి వారి యొక్క స్తోత్ర పారాయణల పూర్వకంగా చక్కటి ఫలితాలను అనేటువంటిది పొందుతారు. ఇక పరిహార మార్గాలలో భాగంగా చక్కటి పరిహారం ఏమిటి అనగా, ఈ బాధలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా 9 శుక్రవారములు విశేషంగా నేను చెప్పినటువంటి పరిహార మార్గాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి పాటించండి. ఏమిటనగా మొదటగా ఏదైనా శుక్రవారము రోజున విశేషంగా మీ ఇంట్లో బంగారంతో కానీ వెండితో కానీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిమ ఉన్నట్లయితే, లేదంటే నాణ్యం రూపకంగా కానీ ఉన్నట్లయితే మంచిగా ఒక చక్కటి రాగి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ, మరి విశేషంగా ఆ పాత్రలో అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేకాదులు చేయించి చక్కగా గంధము కుంకుమ అలంకరణ చేసుకుని పూజామందిరంలో విశేషంగా అమ్మవారికి మరి బిల్వపత్రములతో అర్చించండి. అలాగే ఆ రోజున ఒక ముడుపు కట్టవలసి ఉంటుంది. ఎరుపు రంగు గల వస్త్రము తీసుకొని అందులో పీచు తీయని టెంకాయ కొబ్బరికాయ ఒకటి తీసుకొని అందులో గోధుమలు, తెల్ల ఆవాలు, పసుపు, కుంకుమ, గంధము, పచ్చకర్పూరము, దాంతోపాటుగా ధనము యథాశక్తి 54 రూపాయలు కానివ్వండి, 27 రూపాయలు కానివ్వండి, 18 రూపాయలు కానివ్వండి, 108 రూపాయలు కానివ్వండి, మరి విశేషంగా 516 రూపాయలు కానివ్వండి, 216 రూపాయలు కానివ్వండి, ఈ విధంగా విశేషంగా అందులో పెట్టండి. దాంతో పూర్వకంగా తృణమాత్రము బంగారం రేకు కానివ్వండి, చిన్న ఇసుమంత బంగారం అందులో వేసి యథాశక్తిగా ముడుపు కట్టండి. చక్కగా
కట్టి గంధము కుంకుమతో అలంకరణ చేసి ఇప్పుడు అమ్మవారి యొక్క అభిషేకం చేసుకున్నటువంటి విగ్రహం ఉంది కదా, అక్కడ బిల్వా పత్రాలతో అర్చించి పెట్టుకున్నారు కదా, అక్కడే ఒక పక్కన భద్రపరచండి. చక్కగా మరి విశేషంగా అదే రోజున ఏమిటి అని అంటే, ఇది ఈ ఎరుపు రంగు వస్త్రంతో కట్టినటువంటి ముడుపు ఏదైతే ఉందో చక్కగా భద్రపరచుకొని అక్కడ పెట్టండి. ఇక ఇది ఒకసారి కడితే సరిపోతుంది. ఇక ఈ 9 శుక్రవారములను కూడా ఇది చాలా బాగుగా గుర్తుంచుకోండి. ఈ 9 శుక్రవారములు కూడా ఇది జాగ్రత్తగా చేయండి. ఏమిటి అనగా, ఆవు పాలు తీసుకొని గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ తీసుకోండి, యథాశక్తి తీసుకొని బాగా కలిపి దాన్ని దీపారాధన చేసుకునేటువంటి ప్రమిదలాగా తయారు చేసుకోండి. చేసుకొని ఇప్పుడు అమ్మవారికి అభిషేకం చేసుకొని పెట్టుకున్నారు కదా, ఆ విగ్రహానికి ముందుగా ఏమిటి అది ఏర్పాటు చేసుకొని అందులో ఆవు నెయ్యి వేయండి. అలాగే ఎర్రని ఒత్తి చేసి వేయండి. లేదంటే దొరికినట్లయితే తామర ఒత్తులు, విశేషంగా ఆ తామర ఒత్తులు తీసుకొని అందులో పెట్టి గంధము పుష్పముతో మంచిగా అలంకరణ చేసుకొని దీపారాధన చేయండి. మరి ఆ విధంగా చేసి ఏమిటి విశేషంగా 18 పర్యాయములు లేదా 9 సార్లు అయినా సరే మంచి విశేషంగా శంకరాకృత విరచితమైనటువంటి ఏమిటి కనకదార స్తోత్రము పారాయణ చేయండి. ఏమిటి 9 పర్యాయములు కానివ్వండి, 18 పర్యాయములు కానివ్వండి, విశేషంగా కనకదార స్తోత్రము పారాయణం చేసి శ్రీ సూక్తం కూడా పారాయణం చేయండి. చేసి అమ్మవారికి విశేషంగా అక్కడ కుంకుమార్చన చేయడం, అమ్మవారికి బిల్వ పత్రాలు సమర్పించడం, అలాగే ఎర్ర మందార పూలు కానివ్వండి, ఎర్ర గులాబీ పూలు కానివ్వండి, మరి విశేషంగా కమల పుష్పాలు కానివ్వండి అమ్మవారికి సమర్పించండి. ధూపము దీపము యథాశక్తి అమ్మవారికి కూడా ప్రీతికరమైనటువంటి ఏమిటి వస్త్రాలు సమర్పించండి. ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి గాజులు, అలాగే విశేషంగా తాంబూలము, మరి పండ్లు ఎర్రటివి సమర్పించి నివేదన చేసి ఆ రోజు నివేదనగా ఏమిటంటే పాలు పచ్చకర్పూరము తేనె కలిపి ఏమిటి నివేదన చెయ్యండి. చేసి విశేషంగా ఇక నీరాజన మంత్రపుష్పము చేసేసి చక్కగా తీరికను తీసుకోండి. అలాగే యథావిధిగా ఈ 9 శుక్రవారములను కూడా మధుమాంస భక్షణ చేయరాదు. అలాగే విశేషంగా అల్లము వెల్లుల్లి వాడనటువంటి పదార్థాలు సేవించడము, మరి ఏకభుక్తం చేయడం పూర్వకంగా తప్పకుండా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. అలాగే ఇంకా ఈ వీలైతే ప్రతి నిత్యము కూడా ఇంట్లో ఏమిటి అనగా రాళ్ళ ఉప్పుతో ఇది నీళ్ళలో వేసి చక్కగా ఇల్లు తొడవండి ప్రతినిత్యం. అలాగే ఇంట్లో ప్రతినిత్యము కూడా లేదంటే ప్రతి శుక్రవారం అయినా సరే వీలైతే ప్రతిరోజు వేసుకున్నా చాలా మంచిది. పచ్చకర్పూరంతో ధూపం వేయండి ఇంట్లో. దీనివల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి చక్కటి ప్రశాంతమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇక దీంతో పూర్వకంగా ఏమిటి ఈ 9 శుక్రవారాలలో విశేషంగా బ్రాహ్మణులకు కానివ్వండి, పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి ఎరుపు రంగు వస్త్రాలు పళ్ళు దానం చేయండి. అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో ఒకసారి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించండి. అలాగే ఈ 9 శుక్రవారములు కూడా ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుంటూ కనకదార స్తోత్ర పారాయణం, శ్రీ సూక్త పారాయణం చేసుకుంటూ కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ సందర్శన చేసుకోండి. అలాగే ఈ విధంగా మరి అమ్మవారి యొక్క దేవాలయంలో తమకు తోచిన విధంగా పేదలకు వృద్ధులకు మరి విశేషమైనటువంటి దాన ధర్మాదులు చేయండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కగా ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటి తప్పకుండా లభిస్తుంది. తగుపూర్వకంగా విశేషమైనటువంటి ఫలితాలను తప్పకుండా అనుభవిస్తారు. దాంతోపాటుగా ప్రతి శుక్రవారమును కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామజపం చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏమిటి? చక్కగా ఓం శ్రీం శ్రీ కమలవాసిన్యై నమః, ఓం శ్రీం శ్రీ కమలవాసిన్యై నమః. ప్రతి నిత్యము కూడా 108 సార్లు చేసుకోవడం ఉత్తమం. లేదంటే ఈ 9 శుక్రవారములు కూడా ఎవరైతే పూజ చేస్తున్నారో చక్కగా కనీసం ఆ శుక్రవారం రోజునైనా సరే ఈ యొక్క నామాన్ని
108 సార్లు పఠించండి. దాంతో పూర్వకంగా శ్రీ కార్తవీరార్జున స్వామి వారి యొక్క నామజపం కూడా జపించండి. ఏమిటి అనగా సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. మరొక మారు చెప్తున్నాను, సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి నామాన్ని కూడా 108 సార్లు జపించండి. చక్కటి ఫలితాలను పొందండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.